జీవించిన, ఆయన మాట వినకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించిన, అది మనకు కూడా క్షేమం కాదు, మనకు కూడా మంచిది కాదు. అలా జీవించటం వల్ల రోగాలు కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం, శ్రమను కష్టాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం, కొన్ని సందర్భాల్లో జీవితాన్ని నాశనం చేసుకుంటాం. మోషే అంటున్నాడు, మా దేవుని మేము సేవించాలి, అలా సేవించకపోతే, మేము నిర్లక్ష్యంగా జీవిస్తే అది మాకు క్షేమం కాదు. ఇదే మాట ప్రతి ఒక్కరితో దేవుడు అంటున్నాడు. మీరు ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండకపోతే, నా మాట వినకపోతే, నా వాక్యానుసారంగా జీవించకపోతే, నా బిడ్డలుగా మీరు నన్ను ఘనపరచకపోతే, నేను సంతోషించే విధంగా మీరు జీవించకుండా మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తే అది మీకు క్షేమం కాదు, అది మీకు ఏమాత్రం యోగ్యం కాదు, అది ఎప్పటికీ మంచిది కాదు. దేవుడు తెలియచేస్తున్నాడేమో. ప్రియ సహోదరులు సహోదరులు, నేను ప్రకటించే దేవుడు చాలా మంచివాడు. నువ్వు తొందరపడినా సరే, ఆయన నువ్వు అపార్థం చేసుకున్నా సరే, నిన్ను అర్థం చేసుకోగలిగిన ఏకైక దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు.